Hi friends, good morning to all. Welcome back to Notifications at YouTube channel. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ని పొందాలనుకుంటే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటీస్లో మొత్తం టోటల్ వేకెన్సీ ఎంత ఇచ్చారంటే 2250 వేకెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళు ఒక నోటీస్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది ఓన్లీ 2250 కాకుండా మినిమం 6000 అబోవ్ వేకెన్సీస్ ఉంటుందని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఇక్కడ మనం చూసుకుంటే వేకెన్సీస్ చూసిన ప్రజెంట్ వేకెన్సీ అయితే 2000 వేకెన్సీస్ అయితే ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే కేటాయించడం జరిగింది. మిగతా 250 ఖాళీలను సబ్ ఇన్స్పెక్టర్కి కేటాయించడం జరిగింది. ఇది ఆర్పిఎఫ్. ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారంటే రైల్వే బోర్డు అనేది కండక్ట్ చేయబోతున్నది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే 10% ఆఫ్ వేకెన్సీస్ షెల్ బి రిజర్వ్డ్. అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో వాళ్ళకైతే 10% రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటు 15% వేకెన్సీస్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. మహిళల కోసం అయితే 15% రిజర్వేషన్ అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఈ బోర్డు అయితే కండక్ట్ చేయబోతుంది. ఎవరైతే ఫేజ్ 1 టెస్ట్ని అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ ఫేజ్ 2కి వస్తారు. ఫేజ్ 2లో ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, పీఈటీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్లో అయితే మీకు ఈవెంట్ ఉండడం జరుగుతుంది. అదే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో అయితే మీకు హైట్, వెయిట్ అండ్ చెస్ట్ ఈ కొలతను కొలవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రెండు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 క్వాలిఫై చేసిన తర్వాత ఫైనల్గా ఫేజ్ 3కి వస్తారు. ఫేజ్ 3లో ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్లో అయితే మీ పేరు రావడం జరుగుతుంది. ఇది అలా చూసుకుంటే మీకు జోనల్ వైజ్ కూడా వాళ్ళు పోస్ట్ని అయితే ప్రతి ఒక్క వేకెన్సీ అయితే కేటాయించడం జరుగుతుంది. కాకపోతే ఇందులో వీళ్ళు ఓన్లీ జస్ట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇందులో ఎలాంటి అంటే జోనల్ వైజ్ కేటాయించలేదు. ఫర్దర్గా అఫీషియల్గా నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అందులో అయితే ప్రతి ఒక్క జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనే విషయాన్ని అయితే వాళ్ళు కేటాయిస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్. సిటిజన్షిప్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో, అప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ మన ఇండియన్ షిప్ అయి ఉండాలన్నమాట. మన ఇండియన్లో జన్మించే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20, మ్యాక్సిమం 25 ఏజ్ వరకు అయితే ఉండాలి. కానిస్టేబుల్కి వచ్చేసి చూసుకుంటే 10th మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అదే కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే అక్కడ 25 + 5 30 బిలో. ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ ఉంటారో వాళ్ళు 30 years బిలో ఉంటారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఈ వేకెన్సీ అయితే అప్లికేబుల్. ఓబీసీకి వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మిగతా కేటగిరీస్కి అయితే సపరేట్ వేరే కొన్ని ఇయర్స్ని బట్టి వాళ్ళు డివైడేషన్ అయితే చేయడం జరిగిందనమాట. ఫిజికల్ మెజర్మెంట్లో ఓబీసీ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీకి వాళ్ళకి వచ్చే హైట్ అండ్ చెస్ట్ ఎంత ఉండాలో ఇక్కడైతే టేబుల్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఓబీసీకి వచ్చేసి మేల్కి 65 సెంటీమీటర్, ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్. చెస్ట్ విషయానికి వచ్చేస్తే మినిమం 80 ఉండాలి. ఎక్స్పెక్టేషన్ అంటే మనం బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 85 సెంటీమీటర్ ఉండాలన్నమాట. ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసి హైట్ విషయానికి వచ్చేసి మేల్కి 160 సెంటీమీటరు, ఫీమేల్కి 150 సెంటీమీటరు. చెస్ట్ విషయానికి వస్తే 76.2 సెంటీమీటరు. అది బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 81.2 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఫర్
గర్వాలిస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రా వేరే వేరే తెగలకు చెందిన వారికైతే వాళ్ళకు సపరేట్గా ఏజ్, వెయిట్ అండ్ హైట్ అండ్ చెస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అందులో వాళ్ళకైతే హైట్ 163, మేల్కి ఫీమేల్కి అయితే 155, చెస్ట్కి వచ్చేసి 80 to 85. పబ్లికేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట. ఇది ఆర్ఆర్బి బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇందులో మోడ్ ఆఫ్ పేమెంట్, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనే విషయానికి అయితే వాళ్ళు ఎలాంటి మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే అందులో మెన్షన్ చేయడం ఉంటుంది అనమాట. ఏ విధంగా మనం అప్లై చేయాలో వాళ్ళ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ నార్మల్గా మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వస్తుందనే ఒక అనౌన్స్ అయితే చేశారు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం చూసుకుంటే టోటల్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి టోటల్ టైం డ్యూరేషన్ అయితే 90 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120. అదే 120 క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనే టాపిక్ మనం చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 50 క్వశ్చన్స్, ఆర్థమెటిక్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుంచి 35. కానిస్టేబుల్ సేమ్ టైం డ్యూరేషన్ 90 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే 120 minutes. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఆర్థమెటిక్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఈ విధంగా రావడం టోటల్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. అయితే ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉందా అంటే ఎలాంటి మెన్షన్ చేయలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం పీఈటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం చూసుకుంటే కేటగిరీ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 60 ఈవెంట్ అయితే 1600 మీటర్ ఉంటుంది. దీని యొక్క అంటే టైం ఎంత ఉంటుంది అంటే 6 minutes 30 seconds మాత్రం ఉంటుంది 1600 మీటర్కి. 800 మీటర్ అయితే సబ్ ఇన్స్పెక్టర్కి ఉండదు. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి వచ్చేసి 1600 మీటర్ అయితే ఈవెంట్ ఉండదు, ఓన్లీ 800 మాత్రమే ఉంటుంది 4 minutes. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ అయితే 3 feet. కానిస్టేబుల్ ఫీమేల్కి అయితే 5 minutes 1600 మీటర్ అయితే 5 minutes 45 seconds ఈ ఈవెంట్ అయితే కొట్టాల్సి వస్తుంది అనమాట, మనం పరిగెట్టాల్సి వస్తుంది. అదే ఫీమేల్ 800 మీటర్ అయితే ఉండదు. లాంగ్ జంప్ అయితే 14 feet, హై జంప్ అయితే 4 feet. అది కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి 1600 మీటర్ ఈవెంట్ అయితే ఉండదు, ఓన్లీ 800 మాత్రమే ఉంటుంది 3 minutes 40 seconds. దీని ఒక లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. అయితే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ సర్టిఫికేట్, మనకు ఏ సర్టిఫికేట్ అవసరం అనే విషయాన్ని చూసుకుంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్. మీ దగ్గర 10th class సర్టిఫికేట్ ఉంటే మాత్రం సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ అండ్ మెట్రికులేషన్, ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే క్వాలిఫై ఉంటారో వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేషన్ అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్, ఏ క్యాస్ట్కి చెందిన వారు ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిశ్చార్జ్, ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. 2 copies ఆఫ్ సెల్ఫ్ అసిస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫీ అంటే పాస్ ఫోటోస్ కూడా ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్ ఇన్ కేస్ ఆఫ్ సర్వింగ్ అవుట్ ఎంప్లాయ్. ఎవరైతే ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎంప్లాయీ ఉన్నారో, ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్, ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినైతే దీని యొక్క పూర్తి వీడియోని అయితే మీకు కంపల్సరీగా వీడియోని అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియోని చూశారు కదా, ఇలాంటి నోటిఫికేషన్ మీకు చాలా వీడియోలు ఈ నోటిఫికేషన్స్ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. ఈ వీడియోని చూసినందుకు జై హింద్, జై భారత్.